శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న భ్రూణ హత్యల సంబంధించి ఇప్పటికే మనం అధికారులతో మాట్లాడాం. అంతేవిధంగా డాక్టర్స్‌తో కూడా మాట్లాడాం. ఎందుకంటే ప్రతి నెల కూడా ఏదైతే స్త్రీ పురుషుల మధ్యన ఈ జనన నిష్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కొంత ఆందోళనకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది పబ్లిక్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు వాస్తవానికి భ్రూణ హత్యలు జరుగుతున్నవా? ఈ యొక్క జనన రేటు నిష్పత్తి సంబంధించి ఎలాంటి ఆందోళనకు గురవుతున్నారు? మేడం నమస్తే. మనం గత 7-8 నెలలుగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య ఈ జనన నిష్పత్తి అనేది కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ఈ యొక్క భ్రూణ హత్యలకు సంబంధించి మీరేం మాట్లాడు? అవునండి. ఇటీవల కాలంలో మన శ్రీకాకుళంలో కూడా స్త్రీ ఒక నిష్పత్తి అనేది తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి స్కానింగ్ చేసుకొని అమ్మాయా, అబ్బాయా అని చూసుకొని అబార్షన్ అనేది జరుగుతుంది. అయితే ఈ అబార్షను మన శ్రీకాకుళంలో కొన్ని సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వీలు కాకపోతే పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా వెళ్ళి కూడా స్కానింగ్ చేసేసి అబార్షన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం దృష్టి సారించి ఇలా జరగకుండా ఉండాలి. ఆ స్కానింగ్ సెంటర్ల పైన కొంచెం అబ్జర్వేషన్ పెడితే ఇంకా మంచిదండి. ఇలా చేసి ఇంకా స్త్రీలని మనం రక్షించుకోవాలా. ఈ స్త్రీ అనేది లేకపోతే మనకి జననం లేదు, స్త్రీ అనేది లేకపోతే జీవం లేదు. అటువంటి స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. అందుకే ఆ స్త్రీని రక్షించుకోవాల్సిన బాధ్యతగా నేను చెప్తున్నాను సార్. మేడం గారు, మనం చూసుకుంటే గతంలో ఇలాంటివి మనం 2 దశాబ్దం కిందట ఇలాంటివి మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ యొక్క సర్వే ఈ నిష్పత్తి అనేది పూర్తిగా అది అసలు ఇప్పటికి కూడా ఈ మగపిల్లలు ఆడపిల్లలని ఆలోచించిన పరిస్థితి ఉందంటారా? ఉంది సార్. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి వివాహాలకి వెళ్ళేటప్పుడు అమ్మాయిలు అనేది దొరకకుండా తగ్గిపోతున్నారండి. దీన్ని మనము ఉదాహరణగా తీసుకుంటే మనకు అర్థమవుతుంది కదా, స్త్రీ యొక్క నిష్పత్తి ఎంత తగ్గిపోతుందని. చాలా మంది పురుషులు వివాహం లేకుండా ఉండిపోతున్నారండి. దీనికి మనకి కారణం ఏంటి? స్త్రీ తగ్గిపోవడమే కదా. అందుకే దీన్ని స్త్రీ నిష్పత్తిని పెంచడానికి మనందరం కూడా బాధ్యతగా గవర్నమెంట్ అనేది బాధ్యతగా చూసుకోవాలని అంటే చెప్తున్నాను. జనరల్‌గా మనం చూసుకుంటే అమ్మాయి, అబ్బాయికి ఇప్పుడు వ్యత్యాసం లేదు. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందుంజున్న పరిస్థితి. కానీ పేరెంట్స్ తాలూకా మైండ్ సెట్ అనేది ఇంకా మారలేదని అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్న దుష్పరిణామం వల్ల? అవునండి. ఇప్పటికి కూడాను స్త్రీ బయటికి పంపించడం అన్నా, బయట చదివించడం అన్నా, అంటే ఇది జరగడానికి కారణము స్త్రీకి అనేది ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. స్త్రీ విద్యావంతురాలైతే ఇటువంటివి జరగకుండా మున్ముందు మనము రక్షించుకోగలుగుతాం స్త్రీకి అనేటువంటి అని అనిపిస్తుంది సార్ నాకైతే. జనరల్‌గా మనం చూసుకుంటే ఇప్పుడు అధికారులతో మాట్లాడాం. అలాగే కొంతమంది డాక్టర్లతో కూడా మాట్లాడాం. డాక్టర్లు కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ లేని పూర్ పీపుల్స్ ఈ యొక్క లింగ పరీక్షకి మాత్రం రావట్లేదు గానీ, వెల్ అండ్ గుడ్ ఎడ్యుకేషను కొంతమంది వివిధ హోదాల్లో ఉన్న అధికారులు కూడా తమల్ని సతాయిస్తున్నారు ఏదో ఒకటి చెప్పమని. అసలుకి ఎడ్యుకేషన్‌గా ఇంత అధికారపు దీంట్లో ఉండి కూడా అలాంటి వాళ్ళు అడగడం ఏ విధంగా మనం చూడొచ్చు? ఇది చాలా బాధాకరమైన విషయమేనండి. అలా జరగకుండా ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు మనము ఏమో ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఇంకొక అబ్బాయే కావాలని చూడము, ఇంకా మళ్ళీ అమ్మాయి అని తెలిస్తే దాన్ని భ్రూణ హత్య చేయడము, ఇది కరెక్ట్ కాదండి. అమ్మాయిల్ని మనం రక్షించుకోవాలి. శిశువుని మనం రక్షించుకోవాలండి. అది నా యొక్క అంటే అభిప్రాయం. జనరల్‌గా మనం చూసుకుంటే ఇప్పుడు గతంలో కంటే ఈ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఒక ఆశా వర్కర్ ఉండడం జరుగుతుంది. ఇది డీప్ మానిటరింగు ప్రభుత్వం చేస్తే దీన్ని కట్టడి చేసే పరిస్థితి ఉంటుంది కదా! ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని అంటారా మీరు? తీసుకోవాలి సార్. ముందుగా ప్రభుత్వం అనేది దీనిపైన దృష్టి సారించి, అదే మెడికల్ వాళ్ళు కూడా ఎక్కువగా దృష్టి సారిస్తే ఇది మనం సక్సెస్ అవుతామండి. మన స్త్రీని మనం రక్షించుకునే వాళ్ళం అవుతామండి. ఇది పరిస్థితి. ఏదైతే స్త్రీ జనన సంబంధించి అయితే పబ్లిక్ తమ ఒపీనియన్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్త్రీ అనేది మూలము. ఈ ప్రపంచం తాలూకా మనుగడ సాగాలన్నా స్త్రీ అని ఉండాలని చెప్తున్నారు. అది మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఇప్పుడు జరుగుతున్న భ్రూణ హత్యలు జరుగుతున్నావా లేదనేది వాస్తవంగా తెలియనప్పుడు కూడా ఈ యొక్క జనన నిష్పత్తి అనేది కొంత ఆందోళన కలిగింది. స్పెసిఫిక్‌గా శ్రీకాకుళం జిల్లా. దీనిపై మీరేమంటారు? భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కడుపులో ఆడబిడ్డలను కడతేసే పరిస్థితులు మన దేశంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అసలు పురుషులకు సమానంగా స్త్రీలు ఉండాలి. పురుషులకు కంటే కూడా ఎక్కువగానే ఉండాలి. కానీ మన దేశంలో స్త్రీల సంఖ్య రాను రాను తగ్గుతూనే ఉంది. దానికి ప్రధాన కారణం ఈ భ్రూణ హత్యలు. అసలు ఈ భ్రూణ హత్యలు అనేది అందరూ ఖండించాలి. దీనికోసం చట్టాలు, అలాగే వైద్యులు కూడా సహకరించాలి. వైద్యులు కూడా స్కానింగ్‌లో ఈ పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది అది బయటికి చెప్పకుండా ఉండాలి. అలాంటప్పుడు ఈ భ్రూణ హత్యలు నివారించబడతాయి. అలాగే ఎవరైతే
ఇద్దరు సంతానం తర్వాత మూడో సంతానం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళపైన ప్రభుత్వం అలాగే అధికారులు చొరవ చూపాలి. వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎందుకు ఇంకా మూడో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అది కూడా వాళ్ళు గ్రహించి దాన్ని ఆపే పరిస్థితి తేవాలి. ఈ భ్రూణ హత్యలు మన మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి ఇతర దేశాలతో పోలిస్తే. ఎందుకంటే స్త్రీలని ఒక బాధ్యతగా భావిస్తున్నారు మన దేశంలో. అదే పురుషులనైతే వాళ్ళు ఒక సంపదగా చూస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. చట్టం కూడా ఎన్నో రకాల అన్ని తెచ్చారు మన కోసం, స్త్రీల కోసం ఎన్నో రకాల ఏర్పాట్లు చేశారు. చాలా అన్ని తెచ్చినా సరే ఇంకా స్త్రీ హత్యలు, ఈ భ్రూణ హత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది చాలా తప్పు. ఇలా జరగకుండా చూసే బాధ్యత చట్టానికి ఉంది. పోలీసులు అలాగే అధికారులు అందరూ దీనిపైన దృష్టి పెట్టి ఈ భ్రూణ హత్యలకి నివారణ చేసే మార్గం చూడాలి. ఎక్కడైతే ఎత్ర నాద్యంతి పూజితే తత్ర దేవత పూజంతి అంటారు. అంటే ఎక్కడ దేవతలు కొలువై ఉంటారో, అదే ఎక్కడ స్త్రీలకి గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు. అందువల్ల స్త్రీలని గౌరవించాలి, వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని చక్కగా పురుషులతో సమానంగా చూడాలి. అయితే ఈ భ్రూణ హత్యల నివారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1870లోనే చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ అది అంత మనుగడలోకి రాలేదు. అలాగే మన ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు స్త్రీల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలని అలాగే రిజర్వేషన్ సౌకర్యాలను కూడా తీసుకొచ్చింది. అయినా సరే ఇంకా కొన్ని చోట్ల కొన్ని పేదవాళ్లే కాదు ధనికులు కూడా ఈ భ్రూణ హత్యలకి పాల్పడుతున్నారు. ఇది చాలా తప్పండి. స్త్రీలను గౌరవించాలి, వాళ్ళని పుట్టనివ్వాలి. అసలు స్త్రీ లేకపోతే జననం లేదు, జీవం లేదు, అసలు సృష్టే లేదు. అందువల్ల స్త్రీలకి తగిన సౌకర్యాలు, వాళ్ళని స్వేచ్ఛగా జీవించే అన్నీ కలిగించాలి. స్త్రీల సంఖ్య తక్కువైపోతున్న కొలది లైంగిక హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ జరగకుండా చూడాలి అంటే స్త్రీలకు మనం చక్కగా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని పుట్టనివ్వాలి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇది అందరం కలిసి చేయాల్సిన పని. అంటే జనరల్‌గా చూసుకుంటే మనుషుల తాలూకా మైండ్ సెట్ మారింది. గతంలో అమ్మాయి, అబ్బాయి తేడా ఉండేది. కానీ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్‌లు ఉండడం అసలు చాలా ప్రమాదకరంగా మనం చెప్పుకోవచ్చు. చట్టాలను ఇంకెంత కఠినతరం చేస్తే బాగుంటుందని అంటారు ఒక స్త్రీగా మీరు? చట్టాలు కఠినతరం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ భ్రూణ హత్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మన ఉత్తరాది రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఈ భ్రూణ హత్యలు కనబడుతున్నాయి. అందువల్ల పురుషులకు సమానంగా పెళ్లిళ్ళు కావడానికి స్త్రీలు దొరకడం లేదు. అందువల్ల వాళ్ళు దక్షిణాది ప్రాంతాల నుండి పెళ్లి కూతుర్ల కోసం చూడడం, లేదా ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోవడం కోసం చూడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం చట్టాలు కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకొని ఈ భ్రూణ హత్యలు పాల్పడకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే జనరల్‌గా చూస్తుంటే రెండో కారణాలు. అంటే మగవాళ్ళకి, ఆడపిల్లలకి. ఆడపిల్లలకి వచ్చేసరికి వాళ్ళకి పెళ్లి చేయడం, పంపించడం భారంగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే వంశోద్ధారకుడు. వంశానికి కొడుకైతే వంశోద్ధారకుడు అవుతూనే ఉంది. ఈ అపోహల నుంచి ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఇది పూర్తిగా అపోహ అండి. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే కుటుంబానికి వంశోద్ధారకులుగా ఉంటారు. వాళ్ళకి సమాన హక్కులు కల్పిస్తూ, ఇద్దరిని సమానంగా చూస్తూ, వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ స్వాతంత్రానికి ఫుల్గా ఫ్రీడమ్ ఇస్తూ, వాళ్ళని స్వేచ్ఛగా వదిలినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ కర్తవ్యాలని నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు, తీర్చిదిద్దుతారు. శ్రీకాకుళం జిల్లాలో భ్రూణ హత్యలకు సంబంధించి కట్టడి చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుందంటారు? ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు. అందరూ వెల్ ఎడ్యుకేషన్ వల్ల కొంత ఈ భ్రూణ హత్యలు తగ్గాయని చెప్పవచ్చు. కాకపోతే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ భ్రూణ హత్యలకి ఎక్కువగా చూస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి చట్టం పైన, ప్రభుత్వం పైన తప్పనిసరిగా ఉంది. వైద్యాధికారులకి వార్నింగ్ ఇస్తూ కొద్దిగా కట్టడి చేయాలి ఇవి భ్రూణ హత్యల్ని. అలాగే మూడో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటికి తగిన పరిస్థితులు తెలుసుకొని అవి కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి.
ఇది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న భ్రూణ హత్యల కోసం పబ్లిక్ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మనం చూసుకుంటే ఇంటికి వారసుడు మగపిల్లవాడే అవుతాడు, ఆడపిల్ల కాదని అపోహ నుంచి బయటపడాలి. ఇప్పుడు స్త్రీ పురుషుల సమానంగానే అన్నింటిలో కూడా ముందుండే పరిస్థితి ఉంటుంది. అందుకు దీనిపై ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వైద్యాధికారులు అదేవిధంగా డాక్టర్లపై కొంత నిఘా పెట్టాలి. చట్టాలు కూడా కొంచెం కఠినతరం చేస్తే ఈ భ్రూణ హత్యలను కట్టడి చేయొచ్చని శ్రీకాకుళం జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.